వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాబికొల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మెగా 158 హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా ముగించుకొని ప్రస్తుతం రెండో విడత చిత్రీకరణను శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఆసక్తికరమైన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అయితే అందరూ ఎంతగానో నిరీక్షిస్తున్నా చిరంజీవి మాత్రం ఈ లీక్ అయిన చిత్రాలలో ఎక్కడా దర్శనం ఇవ్వకపోవడం విశేషం. దీని వెనుక డైరెక్టర్ ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారంటూ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా పెద్ద నటుల చిత్రాలకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా నెట్టింట విపరీతమైన ట్రెండింగ్ అవుతుంది. ముఖ్యంగా హీరో సరికొత్త మేకోవర్ లేదా గెటప్ కు సంబంధించిన గ్లిమ్స్ లీక్ అయితే ప్రమోషన్స్ పై ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలో చిత్ర యూనిట్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఫాదర్స్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రిని కలవడానికి షూటింగ్ స్పాట్ కు వెళ్లాడు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన కొన్ని బిహైండ్ ది సీన్స్ ఫోటోలను దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మెగా వారసుడు సెట్స్ లో సందడి చేసిన ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారినప్పటికీ వాటిలో ఒక్క ఫ్రేమ్ లో కూడా మెగాస్టార్ కనిపించకుండా జాగ్రత్త పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సస్పెన్స్ వెనుక చిరు గెటప్ ను అత్యంత గోప్యంగా ఉంచాలనే మేకర్స్ దృఢ సంకల్పం కనిపిస్తోంది. ఈ సినిమా కొరకు చిరంజీవిపై పలు రకాల లుక్ టెస్టులు నిర్వహించి చివరకు పాత్ర స్వభావానికి నప్పే ఒక విలక్షణమైన గెటప్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఆ ప్రత్యేకమైన మేకోవర్ ను ఇలాంటి సాధారణ ఫోటోల ద్వారా రివీల్ చేస్తే అనుకున్న స్థాయిలో ఇంపాక్ట్ ఉండదని సాంకేతిక వర్గం భావిస్తోంది. అందుకే ఒకేసారి అధికారిక ప్రమోషనల్ ఈవెంట్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అత్యంత గ్రాండ్ గా డిజైన్ చేసిన లుక్ ను ఆవిష్కరించి సినిమాపై ఉన్న క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనేది దర్శకుడి ఆలోచనగా తెలుస్తోంది. ఈ వ్యూహాత్మక నిశ్శబ్దమే ఇప్పుడు ప్రాజెక్టుకు అదనపు హైప్ ను తెచ్చిపెడుతోంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో యువ కథా నాయికలు అనస్వర రాజన్, నివేదా పేతురాజు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా సీనియర్ నటి ప్రియమణి ఒక పవర్ఫుల్ పాత్రలో మెరవనున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు స్వరాలు సమకూరుస్తున్నారు. నటీనటుల ఎంపిక నుండి ప్రమోషనల్ స్ట్రాటజీ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉండటంతో బాబీ చిరు కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.